హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా, వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా, ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ఆపర్చునిటీ మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్. దీంట్లో మనము ఏ విధంగా వర్క్ చేయొచ్చు, దీని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఇది ఎవరు చేయొచ్చు అని మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ చేసేటువంటి ఈ యొక్క అవకాశం అండి. మీరు చేస్తున్నటువంటి పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా మనము దీని ద్వారా కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం చిన్న వర్క్ చేయడం ద్వారా. అది ఏ విధంగా, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క యూజ్ మీ అనేది ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి మనము సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది కోటీశ్వరులు అయ్యారు. కానీ ఇది మన యొక్క భారతదేశం నుంచి వచ్చినటువంటి ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. దీని యొక్క హ్యాష్‌ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. అదేవిధంగా మనము ఈ యొక్క భారతదేశంలో ఏ వర్క్ చేసినా కూడా లీగల్‌గా అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ యొక్క లీగల్‌గా కంపెనీ ఉందా లేదా? కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. అక్కడ మనము ఆర్ఓసి, టాన్, పాన్, జీఎస్టీ, ఉద్యమ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా మనకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కంపెనీ అనేది లీగల్‌గా ఉండాలి. దాంతో పాటు మేనేజింగ్ టీమ్ అని మనం చూసినట్టయితే, మేనేజ్మెంట్ టీమ్ గనక మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, రవిత్ ప్రతాప్ సింగ్ గారు ఫౌండర్ ఆఫ్ సీఈఓ. అదేవిధంగా మనకు కంపెనీ యొక్క చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కుల్దీప్ యాదవ్ గారు, కుల్దీప్ పటేల్ గారు. అదేవిధంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఫ్రెండ్స్ శాంతారాం దత్తాత్రేయ గట్టిగేర గారు. దాంతో పాటు మనము ఈ యొక్క సచిన్ సూర్యవంశి మార్కెటింగ్ హెడ్ ఫ్రెండ్స్. ఈ యొక్క 4 పిల్లర్ల పైన ఈ యొక్క కంపెనీ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు కంపెనీ యొక్క మిషన్ ఏంటి? కంపెనీ యొక్క విజన్ ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే కంపెనీ యొక్క విజన్ వచ్చేసి మనకు ఒక ట్రస్టెడ్ బిల్డ్ చేయాలి సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇప్పుడు గతంలో మనం చూసినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో అదంతా కూడా భ్రష్టు పట్టిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు పెడుతున్నారో పోస్ట్ తెలీదు. ఎందుకు పెడుతున్నారో పోస్ట్ తెలీదు. అక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. కంపెనీ ఇది ఏంటి అంటే కంపెనీ యొక్క మిషన్ మనం ఒక ఆధార్‌తోని వెరిఫికేషన్‌తోని మనం ఈ యొక్క సోషల్ మీడియాలో ఒక ట్రస్టెడ్ బిల్డ్ చేయాలనే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదేవిధంగా ఇదొక ఈకో సిస్టమ్ ఫ్రెండ్స్. దీంట్లో మనము అన్ని రకాల సోషల్ మీడియా కావచ్చు, యుటిలిటీ సర్వీసెస్ కావచ్చు, షాపింగ్ పోర్టల్ కావచ్చు, ఈ మనము ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇవన్నీ కూడా మనం దీని ద్వారా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇదొక అప్లికేషన్ ఉంటే ఏ టు జెడ్ మనం ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సోషల్ మీడియా మనం చూసినట్టయితే మన యొక్క ఫ్రెండ్స్ పోస్ట్ ఏదైతే ఉందో మనం ఫ్రెండ్స్‌తో దిగిన ఫోటోస్ కావచ్చు, మన యొక్క ఎక్స్‌పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో మనం ఇక్కడ పంచుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ బిల్ పేమెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క బిల్ పేమెంట్ చేయడం ద్వారా కూడా మనకిక్కడ బెనిఫిట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆన్‌లైన్ షాపింగ్ ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాగా కూడా మన యొక్క షాపింగ్ వస్తుంది. దాంతో పాటు అమెజాన్ కొరియర్ ఏ విధంగా మనది కూడా మ్యాప్ ఇన్ కొరియర్ అనేది మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు గ్రామాలజీ ఇది ఒక ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. గ్రామాలజీ మనం చూసినట్టయితే మనకు వ్యవసాయదారులకు ఎవరైతే మనకు దానికి భూమికి సంబంధించింది, భూమిని చెకప్ చేయడం కావచ్చు. దాంతో పాటు అక్కడ మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు. అదేవిధంగా మిల్క్ ప్రొడ్యూస్ చేసిన దానికి మనకు ట్రాన్స్‌పోర్ట్ కావచ్చు. వాళ్ళకి లోన్‌లు ఇప్పించడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకు ఫ్యూచర్ ప్లాన్ గ్రామాలజీ కూడా మనకి ఇక్కడ రాబోతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఆధార్ వెరిఫికేషన్ మనము ఏ విధంగా ట్రస్టెడ్ బిల్డ్ చేస్తాము అని చూసినట్టయితే మనకు ఈ యొక్క ఉన్న సోషల్ మీడియా ఏదైతే ఉందో అక్కడ మనము మన ఫ్యామిలీ ముందు మనం ఆ సోషల్ మీడియాను ఓపెన్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు ఏ పోస్ట్ పెట్టినా అక్కడ యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా అక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. కానీ ఇక్కడ మనం ఏ పోస్ట్ పెట్టినా అక్కడ మనము ఈ యొక్క ఆధార్‌తోని వెళ్తున్నాం కాబట్టి మనం చాట్ చేసే వ్యక్తి అవతల వ్యక్తి మేలా? ఫీమేలా? మనకు ఒక క్లారిటీ వస్తుంది. దాంతో పాటు మనం పెట్టిన పోస్ట్ వీళ్ళు ఫస్ట్ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు అప్రూవల్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఇది వేరే వాళ్ళకేమైనా ఇబ్బంది ఉందా? లేదా అని వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు అప్రూవల్ అనేది ఇస్తారు. దాంతో పాటు మనం ఇది చేయడం ద్వారా మనకిక్కడ యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క యూజ్ మీ కాయిన్స్ గనుక మనం చూసినట్టయితే ఇది ఒక డిజిటల్ మనకు రివార్డ్ పాయింట్స్ లాంటిది ఫ్రెండ్స్. దీని టోటల్ డీటెయిల్స్ గనుక మనం చూసినట్టయితే చూడండి ఈ యొక్క కీ బెనిఫిట్స్ ఈ యొక్క యూజ్ మీ కాయిన్స్ కీ హైలైట్స్ గనుక మనం చూసినట్టయితే ఎవరైనా కూడా ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళకందరికి కూడా 1000 కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది.
దాంతోపాటు మీరు రెఫర్ చేసినప్పుడు 100 కాయిన్స్ మీకు వస్తాయి. దాంతోపాటు మీరు బిల్ పేమెంట్ చేసినప్పుడు మీకు షాపింగ్ ద్వారా కూడా మీకు కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు సోషల్ మీడియాలో మీరు అక్కడ పోస్ట్ పెట్టినా, మీరు పోస్ట్ లైక్ కొట్టినా కూడా మీ యొక్క కాయిన్ అనేది మీకు వెళ్ళిపోతుంది. వేరే వాళ్ళు మీకు లైక్ క్రియేట్ చేసినట్టయితే మీకు ఈ యొక్క కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనము దీన్ని రెడీమ్ అనేది చేసుకోలేము ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనము ఇది డిజిటల్ కరెన్సీగా లాగా కూడా మనం విత్‌డ్రా కూడా చేసుకోలేము. కాకపోతే ఏందంటే మనము డిస్కౌంట్ లాగా మనం ఫ్యూచర్‌లో ఐపీఓ వచ్చినప్పుడు అక్కడ మనకి ఈ కాయిన్స్ అనేది మనకు యూజ్ అవుతుంది. దాంతో పాటు మనకి ఇంకా ఎక్కడెక్కడ నుంచి సంపాదించుకోవచ్చు. ఈ యొక్క యూజ్ మీ కాయిన్స్ మనం చూసినట్టయితే మనము 10% యూజ్ మీ కాయిన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఎవ్రీ రీచార్జెస్ పైన. బిల్ పేమెంట్ చేసినప్పుడు కావచ్చు, మీరు గ్యాస్ బుకింగ్ చేసినప్పుడు, వాటర్ బిల్ పేమెంట్ చేసినప్పుడు అన్నిటి కూడా మనకు 10% అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ మీరు రీచార్జ్ చేసినట్టయితే మీకు ఇక్కడ 10 యూజ్ మీ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా మీకు ఇక్కడ చూసినట్టయితే మీరు షాపింగ్‌లో మీరు 30% వరకు ఈ యొక్క కాయిన్స్ అనేది మీరు సంపాదించుకోవచ్చు. ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఒక ₹1. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు. దీంట్లో ఫ్రీ మెంబర్‌తో పాటు ఇక్కడ మనం ప్రైమ్ మెంబర్ కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క ప్రైమ్ మెంబర్ తీసుకోవడం ద్వారా మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్టయితే, ఈ యొక్క మనము 799 లైఫ్ టైమ్ ఫ్రెండ్స్. ఇది తీసుకోవడం ద్వారా మనకు సోషల్ మీడియా ఇన్‌కమ్ వస్తుంది. గ్యారంటెడ్‌గా మనకు డిస్కౌంట్ అప్ టు 30% షాపింగ్ పైన వస్తుంది. బ్యాంక్ విత్‌డ్రాల్ ఓపెన్ అవుతుంది. అన్‌లాక్ ప్రొఫైల్ వ్యూ చేసుకోవచ్చు. అదే విధంగా మనము వీఐపీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ యొక్క 799లో మనకు ₹121 జీఎస్టీ వెళ్తుంది. 18% మనకు 500 యూఎస్‌పీ అనేది యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అనేది మనకు యాడ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంతో పాటు మనకు మార్కెట్‌లో ఉన్న ప్రైమ్ మెంబర్‌షిప్స్ గనుక మనం చూసినట్టయితే అలా జూమ్‌లో కావచ్చు, ఇంకా వేరే వేరే ప్లాట్‌ఫార్మ్‌లో అక్కడ మనకు ఎవ్రీ ఇయర్ అనేది మనం పే చేస్తుండాలి. కానీ ఇక్కడ మనకు లైఫ్‌లో ఒక్కసారి మనం పే చేసినట్టయితే 799 లైఫ్ టైమ్ ఉంటుంది. అదే విధంగా మనం యూజ్ మీ మనకి ఇక్కడ చూసినట్టయితే అదర్ అప్లికేషన్స్‌కు దీనికి డిఫరెంట్ ఏంటి అంటే మనం అక్కడ అదర్ అప్లికేషన్స్ ఓన్లీ మనం ఎంజాయ్‌మెంట్ గురించి మనము వాడుకుంటాము. కానీ ఇక్కడ మనము డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. సర్వీసెస్ వాడుకోవచ్చు. మనము కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు దీని ద్వారా మనము ఎన్ని రకాల ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు అని మనం చూసినట్టయితే సోషల్ మీడియా ఇన్‌కమ్ ఉంటుంది. 5% రిఫరల్ ఇన్‌కమ్ వస్తుంది. 70% రివార్డ్ ఇన్‌కమ్, 10% మంత్లీ వస్తుంది. రాయల్టీ ఇన్‌కమ్ 5% డైలీ వస్తుంది. టీమ్ రాయల్టీ ఇన్‌కమ్ ఫ్రెండ్స్ మన ఇక్కడ 10% డైలీ వస్తుంది. గ్రోత్ ఫండ్ 5% మంత్లీ. క్రౌడ్ ఫండ్ 5% మంత్లీ. రీపర్చేస్ ఇన్‌కమ్ 70% ఇక్కడ రావడం జరుగుతుంది. మర్చెంట్ ఇన్‌కమ్ కూడా ఉంది. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు సోషల్ మీడియా ఇన్‌కమ్ ఫ్రెండ్స్. ఈ యొక్క సోషల్ మీడియా ఇన్‌కమ్ మనకి ఏ విధంగా వస్తుంది? దీని ఒక ఫీచర్స్ ఆఫ్ బెనిఫిట్స్ కనుక మనం చూసినట్టయితే 5% వస్తుంది ఫ్రెండ్స్. మన కంపెనీలో జరిగినటువంటి ఈ యొక్క టర్నోవర్ ఏదైతే ఉందో దానిపైన మనకు 5% అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క సోషల్ మీడియా ఇన్‌కమ్. ఈ యొక్క 799లో మనకు 500 యూఎస్‌పీ వస్తుంది. దాంతో పాటు ఇది ఎవరు తీసుకోవచ్చు సోషల్ మీడియా ఇన్‌కమ్ అంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఎవరైనా సరే ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు మనము. ఎవరైతే లైక్‌ల మీద సంపాదించిన 1300 చేంజ్ సంపాదించారు. 3800 సంపాదించారు. ఈ విధంగా మనం కూడా లైక్‌ల పైన మనం సంపాదించుకోవచ్చు. దాంతో పాటు రెఫరల్ ఇన్‌కమ్ ఉంది ఇక్కడ. ఫస్ట్ లెవెల్‌లో మీరు రెఫర్ చేసినట్టయితే 40% వస్తుంది 200. సెకండ్ లెవెల్‌లో 5% వస్తుంది ₹25. థర్డ్ లెవెల్‌లో 4% ₹20. ఈ విధంగా మనకు సెవెంత్ లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు మనకు ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే మనము 20 లెవెల్ వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ 5,00,00,000 పైన మనం ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది మనకు. దాంతో పాటు ఇక్కడ మనము బెనిఫిట్స్ ఇంకా మనము ఈ యొక్క రెఫరల్‌తో పాటు ఇంకా మనం ర్యాంక్స్ అచీవ్ అయినట్టయితే మనకు బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్టయితే ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్ చూడొచ్చు. మనకు 5,000 యూఎస్‌పీ అయినట్టయితే మనము ఫస్ట్ ర్యాంక్ అచీవ్ అవుతాము. ఒక 10,000 మొబైల్ రివార్డ్ ఫండ్ మనం తీసుకోవచ్చు. కంపెనీ టర్నోవర్ నుంచి మనకు 1% వస్తుంది రాయల్టీ రూపకంగా. దాంతో పాటు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు 2% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది. 1% లైఫ్ స్టైల్ గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ వస్తుంది. అదేవిధంగా ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్ ఫ్రెండ్స్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ గనుక మనం చూసినట్టయితే 25,000 వస్తుంది యూఎస్‌పీ. ఇక్కడ మనం చూడొచ్చు 40,000 ల్యాప్‌టాప్ ఫండ్ వస్తుంది. 1% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది. 2% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది. 1% ఫ్యామిలీ గ్రోత్ ఫండ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్‌కమ్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు మావెన్ ర్యాంక్. ఈ యొక్క మావెన్ ర్యాంక్ మనం చూసినట్టయితే 1,25,000 అచీవ్ అయినట్టయితే లేదంటే 5 మెంబర్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసినట్టయితే 2,00,000 బైక్ రివార్డ్ ఫండ్ వస్తుంది. 1% డైలీ కంపెనీ
టర్న్ ఓవర్ వస్తుంది, 2% డైలీ టీమ్ రాయల్టీ, 1% స్టడీ గ్రోత్ ఫండ్ వస్తుంది, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా ఏస్ ర్యాంక్ ఫ్రెండ్స్, ఏస్ ర్యాంక్ కనుక మనం చూసినట్టయితే 6,25,000 లేదంటే 5 మెంబర్స్ మావెన్ ర్యాంక్ వల్ల మనం అచీవ్ చేసినట్టయితే మనకు 10 lakhs కార్ ఫండ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 10 lakh కార్ ఫండ్ వస్తుంది, 0.5% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది. అదేవిధంగా 1% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది, 0.5% ట్రావెల్ గ్రోత్ ఫండ్ వస్తుంది, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా స్టార్ ర్యాంక్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్టార్ ర్యాంక్ డీటెయిల్స్ చూసినట్టయితే మనకు 3,31,25,000 యూఎస్పీ మనం చేసినట్టయితే ఏస్ ర్యాంక్ మనం అచీవ్ కావచ్చు. 1 crore లగ్జరీ కార్ ఫండ్ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 0.5% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది. అదేవిధంగా మనకు 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% సేవింగ్ గ్రోత్ ఫండ్ వస్తుంది, 5% సోషల్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు మనకు ఫైనల్ ర్యాంక్ యూనికార్న్ ర్యాంక్ ఫ్రెండ్స్, ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ ఇచ్చినట్టయితే 1,56,20,000 యూఎస్పీ కనుక మనం చేసినట్టయితే మనకు 2,50,00,000 మనకు లగ్జరీ హౌస్ ఫండ్ వస్తుంది, 0.5% డైలీ కంపెనీ రాయల్టీ వస్తుంది, 1% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది, 0.5% పెన్షన్ గ్రోత్ ఫండ్ వస్తుంది, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు రీపర్చేస్ ఇన్కమ్. ఇది మనము ర్యాంక్లతో పాటు ఇది రెగ్యులర్గా ఇదిగా మనం చూసినట్టయితే ఫస్ట్ లెవెల్లో 40% వస్తుంది, 200. అదేవిధంగా సెకండ్ లెవెల్ సేమ్ మనకు అదే విధంగా మనకు 5%, 4%, ఈ విధంగా మనకు 8 లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు 1% వస్తుంది. దాంతో పాటు మనం ఎన్ని రకాల ఇన్కమ్ సంపాదించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మర్చెంట్ ఇన్కమ్ ఉంది. ఈ యొక్క మర్చెంట్ అనేది మన స్కానర్ మనం పెట్టచ్చు. ఎవరైతే మర్చెంట్ ఉంటారో షాప్ కీపర్స్, ఎవరైతే 10 రూపీస్ వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారో మనం ఇక్కడ వాళ్ళది మనకి స్కానర్ అనేది పెట్టడం జరుగుతుంది. అక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు 5% ఏదైతే ఉందో మనకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. అక్కడ మనం చూడొచ్చు, ఏదైతే మనము స్కానర్ పెట్టామో అక్కడ మనం 100 రూపీస్ మనం చేయాల్సి వస్తే అక్కడ మనం 95 రూపీస్ మనం పే చేస్తాము. 5 రూపీస్ మనకి ఇక్కడ రివార్డ్ పాయింట్స్ అనేది మనకి కూడా యూజ్ కావడం జరుగుతుంది. 2% మర్చెంట్ రెఫరల్కి వెళ్తుంది. అదేవిధంగా మనకు 20 లెవెల్ 1% 20 లెవెల్ వెళ్తుంది. దాంతోపాటు కంపెనీకి 2% వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ షాప్ కీపర్స్ హ్యాపీగా ఉంటారు, కస్టమర్ హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా మనం ఇక్కడ యూజ్ మీ కోర్ లీడర్స్ కనుక మనం చూసినట్లయితే బెనిఫిట్స్ గా చూడొచ్చు ఫ్రెండ్స్. కోర్ లీడర్స్ అంటే మనం చూస్తే ఏం లేదు ఫ్రెండ్స్, కంపెనీ టర్నోవర్ ఏదైతే ఉందో కంపెనీ షేర్స్ 10% షేర్స్ కోర్ లీడర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కంపెనీ గురించి ఎవరైతే జూమ్ ప్యానెల్ పైన వచ్చి క్లాసెస్ చెప్తారో వాళ్ళకు ఈ యొక్క 10% షేర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక లిమిటెడ్ ఫ్రెండ్స్, ఓన్లీ 4th ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. లిమిటెడ్ ఎంత తొందరగా మీరు కోర్ లీడర్ గా మీరు అయినట్టయితే మీకు అంత తొందరగా ఈ యొక్క బెనిఫిట్ అనేది జరుగుతుంది. అదే విధంగా ఇది లిమిటెడ్ వరకే ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇంకా మనం చూసినట్టయితే యూజ్ మీ పాలసీ కనుక మనం చూసినట్టయితే యూజ్ మీ పాలసీ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్ మీ పాలసీ ఏంటి అని మనం చూసినట్టయితే మనము సక్సెస్ఫుల్ మనం యూజ్ మీ మ్యాండేటరీ ఏంటి అంటే మనం కంపల్సరీగా ఆధార్ అండ్ పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. అదే విధంగా పేరు మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంది, పాన్ కార్డులో కూడా అదే విధంగా ఉండాలి. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీ రెఫరల్ కోడ్ ఎవరైతే మీకు పంపించారో మీరు వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ తీసుకొని మీరు జాయినింగ్ అవ్వండి. ఎందుకంటే అక్కడ చేంజ్ అనేది కావడానికి లేదు, ఒకసారి జాయినింగ్ అయినాక మీకు చేంజ్ అనేది కావడానికి లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దాంతో పాటు మనం ఇక్కడ ఇంపార్టెంట్ మనం పాయింట్స్ కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ లో ఇక్కడ నో ఇడెన్ చార్జెస్, ఎలాంటి ఇడెన్ చార్జెస్ లేవు ఇక్కడ. అదేవిధంగా మనం వితౌట్ కేవైసీ మనం ఇక్కడ ఏమీ కూడా చేయలేము ఫ్రెండ్స్. దాంతో పాటు 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలంటే రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. దాంతో పాటు మనం పేఅవుట్ కనుక మనం చూసినట్టయితే మన బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి అనుకుంటే మనం మినిమం మన యొక్క వాలెట్లో 10 రూపీస్ అనేది ఉండాలి. దాంతోపాటు మనం విత్డ్రాల్ కనుక మనం చేసుకోవాలంటే 24/7 365 డేస్ మనము మినిమం బ్యాంక్ విత్డ్రాస్ 175 రూపీస్ పెట్టుకోవచ్చు. మనం విత్డ్రాల్ ఛార్జెస్ కనుక చూసినట్టయితే ఐఎంపీఎస్ 12 రూపీస్, నెఫ్ట్ అయితే 10 రూపీస్. దాంతోపాటు 2% టీడీఎస్ డిడక్షన్ అయ్యే వస్తుంది. మీ యొక్క ఐడి పాస్వర్డ్ కూడా ఎవరికి షేర్ చేయకండి ఫ్రెండ్స్. దాంతోపాటు దీని ద్వారా 10 లక్షల రూపాయలు సంపాదించిన వాళ్ళు మనం స్క్రీన్ షాట్స్ చూడొచ్చు, లైవ్ స్క్రీన్ షాట్స్. అదేవిధంగా బైక్ రివార్డ్, కార్ రివార్డ్ ఫండ్ ఇవన్నీ కూడా అచీవ్ అయిన వాళ్ళకి స్క్రీన్ షాట్స్ చూడొచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్ విత్డ్రా. అదేవిధంగా మనము కంపెనీ యొక్క యూజ్ మీ కార్పొరేట్ ఆఫీస్ 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్ కాన్పూర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నగర్ లక్నో. అదేవిధంగా సెకండ్ ఆఫీస్ వచ్చి పూణేలో ఉంది ఫ్రెండ్స్. www.co.in యూజ్ మీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇంకా
డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ మీద టచ్ చేయండి, హైలైట్ చేయండి మీ యొక్క డీటెయిల్స్ టోటల్‌గా. మీకు ఎనీ డౌట్స్ మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్‌లో నంబర్ ఉంటుంది. మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. మీరు ఇప్పుడే జాయినింగ్ అయిపోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కూడా మీరు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.